అన్న నేను ఏమంటున్నా అంటే అందరూ కలిసిమెలిసి పొండి అని చెప్పే బాధ్యత మీకు ఉన్నదన్న. ఆ ఛాలెంజ్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే సింపుల్. ఊరంతా కలిసి ఉండాలి. ఓన్లీ జంగోన్పల్లి యావత్ భారతదేశంలో యావత్ భారతదేశం పోదాం, తెలంగాణ మొత్తం పోదాం, అంతా కూడా మార్పు రాని మనకేం బాధ, అంత బాగుండాలి కలిసి రావాలి. మనకు బాధ లేదు కాదు, మనమే కోరాలి మార్పు రావాలి. నేను కూడా ముందుంటాం, మన అందరం ఉందాం. దాంట్లో ఎవరనేది కాదంటున్నా, దానికి పాటు పడదాం. కానీ జంగోన్పల్లి ఒక్కటే ఇది అవుతున్నట్టు, జంగోన్పల్లి గుళ్ళకాన్ని ఆపినట్టు ఎందుకు ఇది అంత న్యూసెన్స్? ఏ గుడి కాడికి వస్తుంది అన్నారు, మీరు రాలేదా మాతో పాటు అన్ని దేవుళ్ళ కాడికి వచ్చి అంతా తిరిగిరు. సరే కొబ్బరికాయలు కొట్టిరా కొట్టలేదని మీకు తెలుసు, అది మాకు తెలుసు, పోయింది ఆడి వరకు. మళ్ళీ ఈ కొబ్బరికాయలు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు పోయి దేవుని దగ్గర కొట్టే పరిస్థితి కొట్టిరు అంతే. మేము కొడతాం వద్దని లేదు, మిమ్మల్ని వచ్చేవారని వద్దన్నారు. నువ్వు కొడదామని నువ్వు రాలేదు, మేము వద్దన్నా. సంప్రదాయం అంటే నేను ఏమంటున్నా అంటే, నువ్వు పూర్వీకులు మనం ఎట్లా వస్తున్నావు మన కుటుంబంలో ఆ వచ్చిన విధంగా అట్లే వచ్చినావు, నువ్వు అట్లా వచ్చినావు. ఒక్కొక్కరి దాంట్లో ఎవరి కమ్యూనిటీలో వాళ్ళ పర్సనల్ దేవుళ్ళు కూడా ఉంటాయి కదా, దాంట్లో నాకు కూడా షేర్ కావాలని నువ్వు కొట్లాలి నేను కొట్లాలేము. ఇది బండారా వేసుకుంటారు కాబట్టి ఆ విషయంలో వాళ్ళు మాట్లాడింది తప్ప ఏ గుడి కాడికి రావద్దని అడిగి చెప్తాను. జంగోన్పల్లి ఏ గుడి కాడ మిమ్మల్ని